బ్రేకింగ్ న్యూస్. మదనపల్లిలోని బాలిక ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బాలిక మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన కడప ఎస్పీ మదనపల్లి సబ్ కలెక్టర్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇంటికి తాళం వేసి అధికారులను అడ్డుకున్న స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు బాలిక మృతదేహాన్ని అప్పగించేదే లేదంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మదనపల్లి నుంచి మా ప్రతినిధి దామోదర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రెసెంట్ అక్కడ అమ్మాయి ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు అక్కడ ఉన్న స్థానికులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై? సుమతి, ఉదయం 7:30 గంటల నుంచి ఇప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే అమ్మాయి మృతదేహం ఉన్న ఆ ఇంటి వద్ద అమ్మాయి తండ్రితో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిందితుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిమిషానికి ఇక్కడ రద్దీ పెరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఎస్పీ కడప, ఏదైతే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి ఎస్పీగా ఉన్న కడప ఎస్పీ నచికేత్తో పాటు ఇదే విధంగా ముఖ్యంగా ఇటు మదనపల్లి సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం చూడవచ్చు, ఇంతకు మునుపు కొంత తక్కువగా ఉన్నారు, ఇప్పుడు మరింతగా జనం పెరిగిపోయిన పరిస్థితి. ఈ చిన్న ఇరుకు సందులో సుమారు వేలాది మంది ఇక్కడికి చేరుకొని తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు కులవర్ధన్ను ఖచ్చితంగా ఏదైతే తమకు అప్పగించాలి, లేకపోతే అతని మీద కఠినంగా ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే మదనపల్లి అంటే కొంత ప్రశాంతత పెట్టింది పేరు, అలాంటి ఊర్లో ఈ విధంగా చిన్నారి బాలికను తీసుకెళ్లి ఆ అమ్మాయిని హత్య చేసి ఏదైతే నీటి తొట్టిలో పడివేయడం, లోపల ఉన్న వాటర్ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి అతను లోపలే ఉన్న విషయము తర్వాత ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు ఇక్కడున్న జనాల్ని ఎట్టి పరిస్థితులను బయటికి పంపించి ఇంట్లో ఉన్న పాప మృతదేహాన్ని, రుషికాప్రియ మృతదేహాన్ని బయటికి ఏదైతే పోస్ట్ మార్టానికి తరలించాలనే నిర్ణయంతో ఉన్నారు. ఇందుకోసం అదనంగా ఫోర్స్ను కూడా తెప్పించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికీ ఎస్పీ కడప ఎస్పీతో పాటు మరికొంతమంది అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. వారు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి. రాయచోటి డిఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా ఏ విధంగా మృతదేహాన్ని తరలించారు, ఈ సమయం గడిచే కొద్దీ మృతదేహము కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఏదైతే మృతదేహాన్ని తరలిస్తేనే ఖచ్చితంగా బలమైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉంది, నిందితుడిని కఠినంగా శిక్షించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగానే పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడి కులవర్ధన్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, అది పూర్తిగా తెలిసిన వెంటనే అదే తమకు అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవైపు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఏదైతే రింగ్ రోడ్ అన్నమయ్య మార్గంగా మదనపల్లి వాసులు అంటారో అక్కడ సుమారు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొని అక్కడ బస్సులను కూడా ఆపివేసి ఒక ఫ్లెక్సీని లారీల మీద ఫ్లెక్సీని పెట్టుకుని రుషికప్రియ హంతకుడికి ఉరిశిక్ష విధించాలి, కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే నివాసం, ఆ అమ్మాయి ఉన్న నివాసం, ఆ పై అంతస్తులో అమ్మాయి ఉంటుంది. ఎదురుగా ఉన్న ఇంట్లో కులవర్ధన్ యొక్క సొంతిల్లు. రుషికప్రియ తండ్రి గోపి తిరుమలలోనే పనిచేస్తాడు. అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు మగ్గం నేస్తూ ఉపాధి పొందుతారు. ఈ నేపథ్యంలో గత 30 సంవత్సరాలుగా తాను ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటుంది. మీద దాడులకు పాల్పడేవాడని కూడా చెప్తున్నారు. 2025లో కూడా తాజాగా అతని కేసు నమోదైంది. అంతకుముందు 7 కేసులు పైగా ఉన్నాయి. ఎప్పుడు మత్తులో జోగుతూ ఇటు అందరి మీద గొడవలకు దిగేవాడని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇతని పట్ల గతంలో పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వహించడం, అతని మీద కఠినంగా అతన్ని శిక్షించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ప్రస్తుతానికైతే వీరు చూడొచ్చు, కీర్చిపోయిన వీధుల్లో పూర్తి స్థాయిలో కీర్చిపోయి ఏ సమయంలోనైనా సరే అతన్ని తమకు అప్పచెప్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ పెద్ద సంఖ్యలో ఇటు మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, యువకులు అంతా చేరుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చారు. చేనేత కార్మికులు మొత్తం ఇక్కడికి చేరారు. ఈ ఆందోళనలో ఈరోజు తమ పనులు కూడా మానివేశారు. చేనేత కార్మికులు తమ పనులు మానివేసి ఏకంగా ఇటు ఈ చిన్నారి రుషికప్రియ యొక్క హత్యకు నిరసనగా
వారంతా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్న పరిస్థితి. వీధుల్లో గుమ్మగుడి పూర్తి స్థాయిలో వారికి మద్దతుగా ఉదయం నుంచి ఇదే విధంగా జనం ఉన్నారంటే ఉదయం 7:30 గంటల నుంచి ఆహారాన్ని కూడా మానివేసి చాలామంది ఇక్కడ ఉండి ఆ అమ్మాయికి న్యాయం చేయాలంటూ చెప్తున్నారు. స్థానికంగా ఉన్న చేనేత కార్మికులు మొత్తం ఇక్కడికి చేరుకొని ఖచ్చితంగా నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమతి. మరోవైపు పోలీసులు అయితే ముందు పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాతనే అసలు విషయాలు బయటపడతాయి. పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే సాక్ష్యాలను మాత్రం చెడిపోకుండానే ముందుగా పోస్ట్మార్టం నిర్వహించాలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇటు రెవెన్యూ పోలీసు అధికారులు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే ఇంకా ఫోర్సును తింపుతారా లేకపోతే వీరితో సంప్రదింపుల ద్వారానే ఇక్కడ నుంచి వీరందరినీ పంపించి వేసి మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలిస్తారా అన్నది అన్నది చూడాలి సుమతి. రైట్, థ్యాంక్ యూ దామోదర్.